ప్రాముఖ్యమైన అంశము దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మీతో నేనేం పంచుకోబోతున్నా అంటే రక్షణ గురించి పంచుకోబోతున్నా. రక్షణ అంటే సాల్వేషన్ గురించి నేను పంచుకోబోతున్నాయి. దీని గురించి చాలా మంది చాలా చాలా ఆలోచన విధానంలో ఒక్కొక్కరి యొక్క ఆలోచనలు, అసలు బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు రక్షణ గురించి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక వ్యక్తిని అడిగాను అనుకోండి, మీరు రక్షణ పొందారా అని. ఆ బ్రదర్, నేను పొందాను. ఎలా? నేను ఆదివారం చర్చ్కి వెళ్తున్నాను కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అటెండ్ అవుతున్నాను కదా, నాకు చర్చిలో మెంబర్షిప్ కార్డు ఉంది కదా, నేను రక్షణ పొందాను బ్రదర్. మరి ఇంత రక్షణ పొందితే ఈ భారతదేశానికి ఎన్నో మిషనరీలు వచ్చారు, ఎంతో మంది మిషనరీలు. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టి చూడండి, భారతదేశంలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంత ఉందో, చాలా తక్కువ ఉంటుంది. మరి అంతమంది మిషనరీలు వచ్చారు కదా, అంత సువార్త ప్రకటించబడింది కదా, అందరు చెప్తున్నారు మేము రక్షణ పొందామని. కానీ ఎందుకు ఇంకా అలాగే మిగిలిపోయి ఉన్నారు? కాబట్టి మొట్టమొదటిగా ఈ రక్షణలోకి వెళ్ళక మునుపు చర్చ్ గురించి ఒక 2 విషయాలు పంచుకుంటా. ఎందుకంటే ఇది అర్థమైతే మనకి రక్షణ కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. చర్చ్ అంటే ఏంటి? ఇది చర్చ్ కదా, దేవుని సంఘం అని పిలుస్తాం మనం కదా. చూడండి, దానికి కొన్ని హిస్టారికల్ బేస్ చెప్తాను నేను చర్చ్ గురించి. ఫస్ట్గా దేవుడు మనిషిని అంటే ఆదాము అవ్వని ఎక్కడ కలుసుకున్నాడంటే తోటలో కలుసుకున్నాడు, ఏడెం తోటలో కలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు మనుషుల్ని ఎక్కడ కలుసుకున్నాడంటే బలిపీఠం దగ్గర కలుసుకున్నాడు. ఆయన కనపరుచుకునే స్థలం ఫస్ట్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, దాని తర్వాత ఆల్టర్స్, దాని తర్వాత ఆయన దేవుడు ఎక్కడ కనపరుచుకున్నాడంటే హిస్టారికల్ బేస్ లో పాత నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే మందసము దగ్గర కనపరుచుకున్నాడు, ఆయన కలుసుకున్నాడు. మొట్టమొదటిగా గార్డెన్ ఆఫ్ ఈడెన్ తోట దగ్గర, రెండవదిగా ఆల్టర్స్, మూడవదిగా మందసము దగ్గర. ఆ తర్వాత సొలొమోను మందిరాలు నిర్మించబడ్డది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు, సంఘం అనేది ఎలా ఏర్పడింది, ఇక్కడ ఈ నూతన నిబంధనలో న్యూ టెస్టిమెంట్ లో కనుక మనం జాగ్రత్త చూసుకున్నట్లే మొట్టమొదటిగా ఏదెం తోట, రెండవదిగా ఆల్టర్స్, మూడవదిగా బలిపీఠము, దాని తర్వాత సొలొమోను మందిరాలు. ఆ తర్వాత అది కూల్చివేయబడ్డాక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి వైభవంగా చాలా గొప్ప మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మందిరం లేదు. కానీ ఆది అపోస్తుల సంఘము ఉన్నది. అది ఏంటో మనం ఒకసారి చూద్దాం రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 42వ వచనం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, మీరు చర్చ్ గురించి మాట్లాడుతున్న, సంఘం గురించి. మనం చర్చ్ అనగానే కొంతమందికి బ్రెయిన్లో ఏమని వస్తుందంటే డినామినేషన్స్ వస్తాయి కదా, మనుషులు పెట్టుకున్న పేర్లు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయి, డాక్ట్రిన్స్ వస్తూ ఉంటాయి. బట్ చర్చ్ ఈజ్ నాట్ అబౌట్ డినామినేషన్, చర్చ్ ఈజ్ నాట్ అబౌట్ డాక్ట్రిన్స్, బట్ చర్చ్ ఈజ్ అబౌట్ ఎ సపరేటెడ్ పీపుల్. దేవుని సంఘం అంటే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ డినామినేషన్. అది డినామినేషన్ కాదు, అది డాక్ట్రిన్స్ కాదు, అది ప్రత్యేకించబడిన జనాంగము, ఈ లోకం నుంచి వేరు చేయబడ్డ జనాంగము. వారు ఎవరంటే యేసు క్రీస్తు దేవుడు రక్తంలో కడగబడిన వారు. దాన్ని క్రీస్తు సంఘము అని పిలుస్తాం మనం. ఇప్పుడు మనము ప్రత్యేకించబడిన జనాంగం అని అన్నాం, వేరు చేయబడ్డ జనాంగం అని అంటున్నాం. మనం ఈ లోకంలో మనము వేరు చేయబడ్డామా? ఈ లోకంలో మనల్ని వాళ్ళు గుర్తిస్తున్నారా వేరుగా? అరే వీళ్ళేంటి డిఫరెంట్ గా ఉన్నారు, మనల్ని చూసినప్పుడు గుర్తిస్తున్నారా లేదా? A church is not about a denomination, a church is not about a doctrine, but a church is a God's people, redeemed people by Redeemer.
ప్రత్యేకించబడిన జనాంగము, వేరు చేయబడ్డ జనాంగము, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ఈ లోకంలో మనము ఒక డిఫరెంట్ కనపడాలి వాళ్ళకి, ఈ లోకానికి. దాన్ని క్రీస్తు సంఘం అంటారు. ఈ క్రీస్తు సంఘంలో మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో ఎవరికి స్థానం ఉంది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్కి అడుగుతాం మిమ్మల్ని, మీరు అందరు రక్షణ పొందారా లేదా చెప్పాలి మీరు నోరు తెరిచి గట్టిగా. రైట్, మళ్ళీ లాస్ట్కి అడుగుతాను నేను, మీరే గుర్తుపెట్టుకోండి ఈ మాటని. రైట్, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం రండి. మొదటి యోహాను 1వ అధ్యాయము, 1 John 1st chapter 5th verse. మీ మాయల వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మళ్ళీ ఒకసారి చదువుకుందామండి, మళ్ళీ చదవండి. మీ మాయల వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. చూడండి, నేను ఇందాకే చెప్తా, రక్షణ పొందుకున్నామా లేదా అని నేను అడిగా. దానికి కొంతమంది ఏం జవాబిచ్చారు? ఆదివారం మందిరానికి వస్తున్నాము, శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాము, దశం భాగాలు వేస్తున్నాము, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ జాగ్రత్తగా చదువుకున్నట్లయితే వాక్యాన్ని ఏమనుంది మళ్ళొకసారి చదువుదాం రండి. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనము. మీ మాయల వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి ఎంత మాత్రమునూ లేదు. మీకు స్క్రీన్ లో కనబడతా ఉంటది అక్కడ సాల్వేషన్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిసీవింగ్ సాల్వేషన్, రక్షణని ఎలా పొందుకుంటాం మనం చూద్దాం రండి. ఇంకొక వాక్యం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. చూడండి, ఒక వ్యక్తి బాప్తిజానికి వెళ్ళాలి, బాప్తిజాన్ని తీసుకోవాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటనంటే పశ్చాత్తాపము, మారు మనసు. ఒకవేళ మనలో పశ్చాత్తాపము, మారు మనసు లేదనుకోండి, మనం బాప్తిజానికి అర్హులం కాదు. ఆ తర్వాత దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, మనమందరం కూడా రక్షణ పొందుకున్నాం కదా, ఎలా రక్షణ పొందుకున్నాం అనేది ముఖ్యం. కొన్ని సంఘాల్లో బాప్తిజాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమని అడుగుతారంటే, నువ్వు ఏ వాక్యం దేవుడు నీతో మాట్లాడాడు, ఏ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందావు, ఆ వాక్యాన్ని చెప్పానంట. ఒకవేళ వాళ్ళు వాక్యం చెప్పలేదు అనుకో, అప్పుడు వాళ్ళకి బాప్తిజం ఇయ్యరు. ఆది అపోస్తుల సంఘం దగ్గర కూడా, శిష్యుల దగ్గర కూడా ఒక గొప్ప వాక్యం ఉంది, చదువుదాం రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఇటువైపు చూడండి, నా వైపు అందరు. అతని మాట విని వారు బాప్తిజం పొందారంట. దే హ్యావ్ లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాస్పల్ అండ్ దే హ్యావ్ సేవ్డ్. వాళ్ళు ఎలా రక్షణ పొందారండి? వాక్యాన్ని విని. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలంటే ఆయన మాట ద్వారా నడిపిస్తాడు. కొంతమంది స్వస్థతల ద్వారా కూడా దేవుడి దగ్గరకు రావచ్చు. అదేంటంటే ఒక మార్గం, ఒక తలుపు లాంటిది అది. ఆ తలుపులోకి ఎంటర్ అయిపోయినాక వాళ్ళు పట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాక్యమే. ఇప్పుడు చాలా మంది చూడండి మినిస్ట్రీస్, నేను బెంగళూరుకి లేకపోతే చెన్నైకి అటువైపు తిరిగేటప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే, మాది ప్రాఫిటికల్ మినిస్ట్రీనే అండి, మేము దాని మీదే ఫోకస్ చేస్తాం. మాది హీలింగ్ మినిస్ట్రీ అండి, మేము దాని మీదే ఫోకస్ చేస్తాం.
వాక్యం తక్కువ అక్కడ. కానీ నేను చెప్పేది ఏంటంటే ద ప్రాఫెసీస్, ద హీలింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ గాస్పల్, బట్ దట్ ఈస్ నాట్ గాస్పల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గాస్పల్. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను కేవలం బాప్తిజం ఇచ్చుటకు రాలేదు కానీ ఈ సిలువని గురించిన వార్తని చెప్పడానికి నేను మీ దగ్గరకు వచ్చా. సువార్త అంటే సిలువని గూర్చిన వార్త. ఏ వ్యక్తి అయినా సరే సువార్త చెప్తున్నాడంటే దాంట్లో ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటంటే సిలువని గూర్చిన వార్త ఉందా లేదా, అది మనం గుర్తించాలి. వారు ఎలా రక్షణ పొందారంటే ఇప్పుడు మనం చదివాం కదా 41వ వచనము, ఆయన మాటలు విని వారు బాప్తిజము పొందారు. ఇంచుమించు ఎంతమంది అంట? 3000 మంది. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం మన లైఫ్కి. బాప్తిజం మనం ఎలా తీసుకున్నాం, ఎందుకోసం తీసుకున్నాం, మనం దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏమైనా వాక్యం మాట్లాడాడా మనతోని, మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు అది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా రక్షణని మనం ఎలా పొందుకోవాలి, ఎలా పొందుకుంటాం మనము? ఆయన మాట ద్వారా. ఆ మాటను ఎవరు తీసుకొస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఉదాహరణకు ఒక మాట చెప్తా వినండి. కొన్ని సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం కదా, నార్మల్గా అబ్బాయిలకి అంత షై ఫీలింగ్ ఉండదు, అంత సిగ్గుపడరు. కానీ అమ్మాయిలకి కొంతమందికి షై ఫీలింగ్ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటారు, అమ్మో అందరి ముందు ఎట్లా అని. నేను కొన్ని మీటింగ్లో చూశాను, ఇంతకు ముందు ఆమె చాలా పాపపు జీవితం జీవించి అంత ధైర్యముగా ఆ అమ్మాయి స్టేజ్ మీద నిలబడి నేను మారాను, ఇంతకు ముందు నేను ఈ పాపపు జీవితంలో ఉన్నాను. ఎప్పుడైనా ఆలోచించారు అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగింది? అది ఆమె వల్ల కాదు. అది కన్వేయింగ్ ఈజ్ ది జాబ్ ఆఫ్ డానియల్, బట్ కన్విక్షన్ ఈజ్ ద జాబ్ ఆఫ్ హోలీ స్పిరిట్. చెప్పటం నా వంతు, కానీ వాళ్ళలో పశ్చాత్తాపం కలిగించేది ఎవరి పని? అది పరిశుద్ధాత్మ దేవుడి పని. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తనలో ఉండి అంత ధైర్యముగా అంతమంది 1000 మంది ముందు నేను ఇట్లాంటి పాపపు జీవితం నుంచి బయటికి వచ్చాను అని గట్టిగా సాక్ష్యం ఇస్తుంది. ఆమె అట్లాంటి వారు ప్రత్యేకించబడిన వారు, ఈ లోకంలో నుంచి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. దే ఆర్ సపరేటెడ్ పీపుల్. ఎవరు? రక్షణ పొందిన వారు. వారికి ఎక్కడ స్థానం ఉంటుందంటే క్రీస్తు సంఘంలో స్థానం ఉంటుంది. ఇది నా సంఘము, ఇది నా చర్చ్, ఇది నా మినిస్ట్రీ, నో, అది క్రీస్తు సంఘము మాత్రమే. అది దాంట్లో కేవలం పనివారుగానే మాత్రం ఉన్నాం మేము, మీరైనా సరే. ఇవన్నీ లాస్ట్కి వచ్చేసరికి అందరి కళ్ళు ఇలా తెరిచిపోతాయి. అమ్మో, మేము ఇంతకు ముందు నుంచి ఏం విశ్వసించాము, ఏం చదివాము, ఏం నమ్ముతున్నాము. నేను ఇప్పుడు ప్రశ్న వేసా, నేను అడగను కానీ మీరే ప్రశ్నించుకోండి. ఏంటి? మీ ఫ్లాష్ బ్యాక్కి పోండి. మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు మీరు రక్షణ పొందారన్నారు కదా, దేవుడు మీతో ఎలా మాట్లాడాడు? ఫస్ట్ స్టెప్ ఇది. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టిది రక్షణ అనేది. ఈ మొదటి మెట్టులోనే చాలా మందికి క్లారిటీ లేదు ఈరోజు. మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా మనము రక్షణ పొందుకుంటాం. అది ఎవరు మనకు కలగజేస్తారు? మనుషులా? కాపర్లా? ఎవరు కలగజేస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు. అలా మనం రక్షణని పొందుకోగలుగుతాం. అలా పొందుకున్న వ్యక్తి ఎక్కడ స్థానం పొందుకుంటాడంట? ఏ సంఘంలో పొందుకుంటాడంట? క్రీస్తు సంఘములో. ఇది ఎవరి సంఘము కాదు, ఇది మనుషులకి సంబంధించింది కాదు. A church is not about a denomination. A church is not about a doctrine. But a church is a redeemed people. ప్రత్యేకించబడిన జనాంగం.
క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు లోకంలోకి వెళ్తే వాళ్ళు చాలా డిఫరెంట్ కనపడతా ఉంటారంట. తిరిగి మనం ఇట్లా చూస్తూ ఉంటాం వాళ్ళని. వాళ్ళు ఏ పర్ఫ్యూమ్ కొట్టుకోకపోయినా వాళ్ళ ఆ మనిషి అక్కడికి వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఆ వ్యక్తి అందంగా లేకపోయినా సరే మన కళ్ళు ఆ వ్యక్తి వైపు వెళ్ళిపోతాయి. ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన వారు. ఇంకొక మాట చెప్తాను రండి మీకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారుమనసు పొందడం చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. మళ్ళీ ఒకసారి చదవండి. అంటే అది అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చూడండి నా వైపు అందరు. మొట్టమొదటిగా దేవుడు అంటే యేసయ్య నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఏముంటదంటే జీసస్ బిగైన్ టు ప్రీచ్ అని ఉంటుంది. హి స్టార్టెడ్ టు ప్రీచ్. అప్పుడే ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి. ఏంటంట? మీరు ఎంజాయ్ చేయండి, లేకపోతే మీకు ధనాన్ని నేను ఇస్తాను. ఇప్పుడున్న చర్చెస్కి, ఇప్పుడున్న సంఘాలకి చాలా మందికి వాళ్ళ ఓన్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ది డాక్ట్రిన్ ఆఫ్ జీసస్. ఏంటంటే రిపెంట్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ కమింగ్. ఆయన కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఈరోజు సంఘాలకి కానీ వారి యొక్క ఓన్ సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ యేసే సిద్ధాంతము ఒకటే ఒకటి. అదేంటనంటే పశ్చాత్తాపం పొందండి, మీ దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది. నేను ఆయన సిద్ధాంతాన్నే ఫాలో అవుతా. ఆ తర్వాతే మనుషులు పెట్టింది ఆ మర్యాదతో ఫాలో అవుతా. కానీ ఫస్ట్ సిద్ధాంతము ఇట్స్ డాక్ట్రిన్ ఆఫ్ జీసస్. ద ఫస్ట్ వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ జీసస్ ఏంటనంటే, అని మొట్టమొదటిగా ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఏంటంటే పశ్చాత్తాపం పొందండి, దేవుని యొక్క రాజ్యం సమీపించుచున్నది. ఈ వాక్యాన్ని మళ్ళీ చదువుదాం రండి. యోహాను సువార్త 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చదువుకుంది. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. నేను ఆయన వలన విని మీకు ప్రకటించు. కాబట్టి ఈ రక్షణ మనము ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మనకి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఓన్లీ జీసస్ కెన్ గివ్ us salvation. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. అంటే వెలుగు దేవుడికి సాదృశ్యము, రక్షణ వెలుగుకి సాదృశ్యం. మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా లేవా? మాట్లాడాలి మీరు. వెలుగు ఎవరికి సాదృశ్యం చెప్పండి గట్టిగా. వెలుగు దేవునికి సాదృశ్యం అయితే రక్షణ దేనికి సాదృశ్యము? వెలుగుకి. కాబట్టి ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. ఆ వెలుగు మన దగ్గరకు వచ్చింది. ఆ వెలుగులో అంతా ఏ చీకటి కూడా లేదంట. ఈరోజు సాల్వేషన్ అనేది ఫ్రీ గిఫ్ట్ కదా, ఉచితంగా మనకు వచ్చేసింది. అవునా కాదా? ఫ్రీగా ఇస్తే అది ఎంజాయ్ చేయడానిక? ఇప్పుడు దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బానిసత్వంలో ఉండి, కన్నీరు బాధలో ఉండి, ఇంతకు ముందు అంతా కూడా యేసయ్య రాకమునుపు ఆయన రాగానే మనకి ఉచితంగా ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే సాల్వేషన్, రక్షణ. అది ఇవ్వగానే మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఎంజాయ్ చేస్తున్నాం దాన్ని పట్టుకొని. కానీ అది ఎందుకు ఇచ్చారు అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. 1 యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సంవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అర్థమైందా అండి? ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, నా వైపు చూడండి అందరూ. రిసీవింగ్ సాల్వేషన్, రక్షణ పొందుకోవటం. ఎలా పొందుకుంటాం రక్షణ? ఆయన మాటలు, వాక్యం విని. ఆ రోజు దాదాపు ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారంట. ఎలా పొందారంట? ఆయన మాటలు విని. ఈ మాటలు మనకి ఎవరు కలగజేస్తారంట? మళ్ళీ పశ్చాత్తాపాన్ని ఎవరు కలగజేస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఆ మాటలు వింటామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పశ్చాత్తాపం మనలో కలగజేస్తాడో అప్పుడు మనము బాప్తిజానికి అర్హులం. అప్పుడు మనము రక్షణ పొందిన వారు. క్రీస్తు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? చర్చ్ అంటే ఏంటి? ప్రత్యేకించబడిన జనాంగం, సపరేటెడ్ పీపుల్ ఈ లోకం నుంచి, రిడీమ్డ్ పీపుల్ ఫ్రమ్ రిడీమర్, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. ఇప్పుడు రక్షణ పొందుకున్నాం కదా మనం అందరం. పొందుకున్నారా లేదా మీరందరూ? చెప్పాలి గట్టిగా. రైట్. మరి రక్షణ పొందుకొని దాన్ని ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు ముఖ్యం కదా. ఇందాక నేను చెప్తా, సాల్వేషన్ అనేది ఒక ఫ్రీ గిఫ్ట్. అది దాన్ని మనం ఎంజాయ్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడో తెలుసుకుందాం రండి. మళ్ళీ చదువుదాం రండి ఆ వాక్యం. 1 యోహాను 1:6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి అందరిలో జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిసీవింగ్ సాల్వేషన్ అంటే రక్షణ పొందుకోవటం. మీకు అందరికీ అర్థమైందా లేదా? రక్షణ పొందుకున్నప్పుడు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వాకింగ్ ఇన్ సాల్వేషన్. అక్కడ ఏమని ఉందంటే ఈ వెలుగు ఎవరికి సాదృశ్యం అండి? ఇప్పుడు మనం విన్నాం కదా, వెలుగు ఎవరికి సాదృశ్యమో? దేవుడికి. అక్కడ ఏమంటారంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలంట మనం. ఇప్పుడు చూడండి, నిన్న రాత్రి కూడా బైబిల్ స్టడీలో ఇదే వాక్యం చెప్పాను. నేను దేని గురించి మాట్లాడానంటే, నేను రక్షణ పొందుకున్నా. రక్షణ పొందుకున్నప్పుడు నేను రక్షణ పొందుకోవటం అంటే ఏంటంటే ప్రతి దినం కూడా యేసుతో ప్రయాణం అవుతూ ఉండటం. ఇప్పుడు చూడండి, నాకు పరిచయాలు ఎవరితో ఉన్నాయి, నా ఫ్రెండ్స్ ఎవరు, నా బంధువులు ఎవరు, నేను తెలుసుకున్నట్లయితే వారితో నా పరిచయము ఉన్నప్పుడు వారితో నా ప్రయాణం ఉంటుంది కదా. ప్రతిదినం మనం ఎవరితో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళతో. ఈ రక్షణ యేసుక్రీస్తు దేవుడి వల్ల మనకు కలిగింది, పొందుకున్నాం. మనం పొందుకున్నాక ఏం చేస్తున్నాము? మనము ఎవరితోనో తిరుగుతున్నాం, ఎవరితో ప్రయాణం అవుతున్నాం, ఎవరితోనో పరిచయాలు ఉన్నాయి మనకి. కానీ ఎప్పుడైతే ఈ వెలుగులు ఎవరికైతే జీవితంలో పొందుకుంటారో ఈ వెలుగులో వాళ్ళు నడుస్తారంట. మళ్ళీ చెప్తున్నామా, ఈ మాట వినండి. ఈ వెలుగుని ఎవరైతే వారి జీవితంలో పొందుకుంటారో ఆ వెలుగులో వారు నడుస్తారంట. If that light enters into our life, we will walk in that light. ఆయనతో కలిసి ప్రయాణం ఉంటుందంట. ఒక గొప్ప ఫిలాసఫర్ ఏమన్నాడంటే, so many people they don't have fellowship with God, but they talk about fellowship with God, with others. చాలా మందికి వ్యక్తిగత సహవాసం దేవుడితో ఉండదు, కానీ అందరు కలిసి కూర్చున్నప్పుడు దేవుడితో సహవాసం ఉండాలని అప్పుడు చెప్తారంట వాళ్ళు. కానీ వాళ్ళకే ఉండదు ముందు. ఈరోజు రక్షణ పొందుకున్న మనం అందరం కూడా మరి ఆ వెలుగుని మనం పొందుకున్నప్పుడు ఆ వెలుగులో నడుస్తున్నామా లేదా? ఎప్పుడైతే యేసుతో మనం ప్రయాణం అవుతూ ఉంటామో ఆయన మనకు అన్ని నేర్పిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఒక వ్యక్తి యేసుతో ప్రయాణం అవుతున్నప్పుడు ఆయన చేసే పని ఏంటి తెలుసా? కేవలం మందిరానికి రావటమే కాదు,
మెంబర్షిప్ కార్డు ఉండటం కాదు, మీటింగ్లు చేయటం కాదు. మొట్టమొదటిగా ఆ వ్యక్తి చేసే పని ఏంటి తెలుసా? ఏసే చేసే పనే చేస్తాడు. రిపెంట్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ కమింగ్. 99 గొర్రెల్ని వదిలిపెట్టి ఆయన ఆ ఒక్క గొర్రె వెనుక ఉరకటం జరిగింది. ఏ వ్యక్తి అయితే ఏసేతో ప్రయాణం అవుతూ ఉంటాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేసే పని ఏంటనంటే ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతూ ఉంటాడంట. ఈ మాట దేవుడు నా జీవితంలో నేర్పించాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నా మదిలో పెట్టిన మాట ఏంటనంటే, డానీ, నువ్వు కూడా పారిపోయిన గొర్రెవి, నువ్వు వెతికి నేను రక్షించా. ఎందుకు అనంటే నువ్వు కూడా అట్లాంటి గొర్రెల్ని నువ్వు కూడా రక్షించాలి. అదే నీ పని. అందుకే నువ్వు రక్షించబడ్డావు. మనమందరం కూడా దేవుడికి వేరేగా పారిపోతూ ఉన్నాం ఇంతకు ముందు నుంచి. ఆ దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు, రక్షించాడు. మరి మీరు రక్షణ పొందుకున్నప్పుడు, మిమ్మల్ని రక్షించినప్పుడు మీ పని ఏంటి? కేవలం మందిరానికి రావటమా? ఆయనతో ప్రయాణం అవుతున్నాం, ప్రతిదినం ఆయనతో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ వ్యక్తిలో కనపడే అలవాటు ఏంటి మనకి? ఆ ఒక్క గొర్రె కోసము వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారంట. తెలుసా మీకు ఎక్కడ వెతకాలో? తెలుసా తెలియదా? మాట్లాడాలి మీరు. నేనైతే ఇట్లనే మాట్లాడతా, ఎందుకంటే నేను టీచర్ కాబట్టి ఊరికి అడుగుతా ఉంటా స్టూడెంట్స్ని. తెలుసా తెలీదా? చెప్పాలి. చూద్దాం రండి వాక్యంలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. అవిశ్వాసులను మళ్ళీ ఒకసారి చదువుదామండి దయచేసి. అందరు చదవాలి, ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇది మళ్ళీ చదవాలి దయచేసి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాల్పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణం, మనిషికి 2 మరణాలు. ఒకటి ఈ భూమిపైన శారీరకంగా, ఇంకొకటి మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలో ఎవరున్నారంట? నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, పాపం చేసే వారందరూ కూడా అదే మార్గంలో ఉన్నారంట. నేను ఒక టాపిక్ రాసేటప్పుడు దేవుడు నాకు ఒక మాట నా మదిలో పెట్టాడు. ఇఫ్ అ చర్చ్ ఈస్ ప్రీచింగ్ ఓన్లీ అబౌట్ హెవెన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు హెల్, బట్ ఇఫ్ అ చర్చ్ ఈస్ ప్రీచింగ్ అబౌట్ హెల్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు హెవెన్. చాలా మంది నరకం గురించి మాట్లాడడానికి వాళ్ళకి నోరు రాదు, దాని గురించి గుర్తు తెచ్చుకోరు. ఎప్పుడు ఆశీర్వాదము, ఎప్పుడు పరలోకము, ధనము, వీటి మీదే ఉంటుంది బోధ. కానీ మన జీవితం గురించి మనము మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ బైబిల్ ఎందుకు ఉన్నదంటే మనిషి జీవితాన్ని మార్చడానికి. ఈ బైబిల్ ఎందుకుంది తెలుసా? మనిషిని నరకాన్ని నుంచి కాపాడడానికి. రీసెంట్గా పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక టాపిక్ దేవుడు నా మొదలు పెట్టిన మాటలు ఏంటంటే, ఈ పాపానికి విరుగుదల మందు అంటారు చూసారా? ఆ మందు మీకు మెడికల్ షాప్లో దొరకదు, మందు షాప్లో కూడా దొరకదు. కానీ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఈ బైబిల్లో దొరుకుతుంది. ఒక మనిషిని నరకాన్ని నుంచి కాపాడేది ఎవరనంటే దేవుని యొక్క వాక్యమే. అందుకనే మీరు చూడండి, సాతానుడు ఎప్పుడు వాడు పన్నాగాలు పన్నుతాడు తెలుసా? ఇప్పుడు చూడండి, మనకి 6 మొదలు కదా సర్వీసు, మీకు 3 నుంచి 4 వరకు ఏ పని ఉండదు, ఏ ఫోన్లు రావు. మీకు 4 నుంచి 5 వరకు కూడా ఏ ఫోన్లు రావు. 5 నుంచి 6 వరకు కూడా ఏమి ఫోన్లు రావు. కరెక్ట్గా 6 అవుతుంది, మందిరానికి తయారవుతూ ఉంటారు, అప్పుడే ఫోన్ వస్తుంది మీకు.
అది అర్థం చేసుకున్నవాడు, రక్షణ పొందుకున్నవాడు, రక్షణలో నడిచేవాడు అవి తీసి పక్కన పెట్టేసి ఏది ప్రాముఖ్యమైనదో వాడు అటువైపు వచ్చేస్తాడు. ఎవరు చేస్తారు అది? రక్షణ పొందుకున్నవారు. ఎవరు చేస్తారు అది? ఎవరు చేస్తున్నారు? రక్షణలో నడిచేవారు. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామండి ఇవాళ? రక్షణ పొందుకోవటం. మాట్లాడాలి మీరు. రక్షణ ఎలా పొందుకుంటాం మనము? చెప్పాలి. దేవుని మాట. ఆ మాటను ఎవరు వినిపింపజేస్తారు? మనలో పశ్చాత్తాపం ఎవరు కలగజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. వెలుగు ఎవరికి సాదృశ్యము? రక్షణ దేనికి సాదృశ్యము? వెలుగుకి. రెండవదిగా ఏం నేర్చుకున్నాము? వాకింగ్ ఇన్ సాల్వేషన్. Once the light is entered into our life, we will walk in that light. ఆ వెలుగు ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశిస్తుందో ఆ వెలుగులో మనం నడుస్తాం. ఆ వెలుగుతో ప్రయాణం అవుతాం. అంటే దేవుడితో ప్రయాణం అవుతా ఉంటాం. ఈరోజు మీ అందరికి కూడా నా సూచన ఏంటంటే, రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ ప్రయాణం ఎవరితో ఉంది? మీ పరిచయం ఎవరితో ఉంది? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. రక్షణ పొందుకున్నామా లేదా? ఎలా పొందుకున్నాం? మరి పొందుకున్న వారు ఎలా జీవిస్తున్నారు? సాల్వేషన్ ఫ్రీగా గిఫ్ట్ అని అంటే ఎంజాయ్ చేయడానికా? హాయిగా కూర్చోడానికా? మూడో విషయం చూద్దాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. మళ్ళీ చదవండి వాక్యం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చూడండి జాగ్రత్తగా. రెండో మాట మనం విన్నాం. సెకండ్ స్టెప్ లో ఏంటి? వాకింగ్ ఇన్ సాల్వేషన్. అంటే మనం రక్షణలో నడుస్తూ ఉంటాం, యేసుతో ప్రయాణం అవుతూ ఉంటాం. యేసుతో ప్రయాణం అవుతున్నప్పుడు, యేసుతో నడిచేటప్పుడు యేసు చెప్పింది మనం వింటాం, ఆయన చేసింది మనము చేస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిన ఆయన మాట్లాడు. When Holy Spirit enters into our life, it will transform into image of God, image of Jesus. ఆయన యేసుకి ఏది ఇష్టమో, ఆయన హృదయంలో ఏది ఉందో అది మనకి ఎవరు వినిపింపజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఖాళీగా కూర్చోవటం కాదు కానీ ఆ ఒక్క గొర్రె పారిపోతుంది, దాన్ని పట్టుకో వెళ్ళి నువ్వు జాగ్రత్తగా. అది నీ బాధ్యత. ఎందుకు? రక్షణ పొందుకున్న వాడి బాధ్యత. దేవుడు నిన్ను కూడా రక్షించాడు కదా. నువ్వు కూడా పారిపోతుంటే నిన్ను పట్టుకొని ఎత్తుకొని సంతోషముగా నిన్ను నేను రక్షించాను కదా, మరి నువ్వు కూడా రక్షించాలి కదా. మూడవదిగా మనం ఏం చూసుకున్నామంటే లివింగ్ ఇన్ సాల్వేషన్. ఫస్ట్ ఇది రిసీవింగ్ సాల్వేషన్, రెండవదిగా వాకింగ్ ఇన్ సాల్వేషన్, మూడవదిగా లివింగ్ ఇన్ సాల్వేషన్. ఎప్పటి వరకు ఇది? ఒక రోజు వరకా? లేకపోతే కేవలం ఆదివారం మట్టుకేనా? లేకపోతే శుక్రవారం ఫాస్టింగ్ ప్రార్థనలోకి వచ్చినప్పుడు మట్టుకేనా? మన జీవితంలో దేవుడితో ప్రయాణం అవుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు మనకి పువ్వుల బాటు ఉండదు కానీ ఏం బాటు ఉంటుందంట? ముళ్ళ బాటు ఉంటుందంట. ఈరోజు మీ అందరికి కూడా ఒక మంచి విషయాన్ని చెప్తా. దేవుడు నా మదిలో పెట్టిన ఆలోచన. ఇప్పుడు అందరి జీవితంలో కష్టం ఉందా, బాధ ఉందా, కన్నీరుందా? ఉందా లేదా? సతమతం అయిపోతున్నామా లేదా? వణికిపోతున్నాం కదా. కానీ రక్షణ పొందుకున్న వాళ్ళు అంట ఈ వణికే తత్వం ఉండదు.
ఎందుకు అనంటే నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. నిన్న రాత్రి 1:30కి నాకు కాల్ వచ్చింది. మా అక్క ఫోన్ చేసింది, అర్జెంటుగా హాస్పిటల్కి రా, ఎమర్జెన్సీ ఉందని. నేను వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నా. నేను ఎప్పుడు వినే పాట ఒకటి ఉంటుంది, మంచి పాట, ఏంటంటే నీలాంటి దైవము ఈ విశ్వంలో ఎవ్వరూ లేరయ్యా అని ఉంటుంది మాట. ఏంటది? నీలాంటి దైవము ఈ విశ్వములో ఎవ్వరూ లేరయ్యా. నాకు అనిపించింది హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్. ఆ మాటలు అనుకుంటున్నప్పుడు దేవుడు నా మొదలు ఏం పెట్టాడంటే, యువర్ ఫెయిత్ టీచర్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాసమే ఆయన ఎంత గొప్పవాడో అది చెప్తుంది. కాబట్టి మన జీవితంలో దేవుడితో కలిసి ప్రయాణం అయ్యేటప్పుడు మూడో విషయం ఏంటంటే, మనకు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఆయన నామం మీద వచ్చినవన్నీ కూడా మనకు మంచిదే. ఎందుకంటే అక్కడ ధనం సమకూర్చుకుంటున్నాం మనం. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ మనకి 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో 10,000, ఇంకో దాంట్లో 10,000, ఇంకో దాంట్లో 5,000 వేసుకుంటా ఉంటాం. మరి అక్కడ అకౌంట్లో ఏమేస్తున్నాం మనం ఆలోచించారా? ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సర్వైవ్ ఆన్ దిస్ వరల్డ్. కొద్ది మంది మాత్రమే ఈ లోకంలో మనం ఎలా గడపాలి, ఎలా గట్టెక్కాలి కదా. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎప్పుడు పడుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తిరగాలి, వీటి మీదే ఆలోచన కదా. కానీ కొద్ది మంది మాత్రమే ఈ జీవితం గురించి కాదు, కానీ ఈ మరణము తర్వాత వచ్చే జీవితం గురించి ఆలోచిస్తున్నారంట. వారు ఎవరు తెలుసా? ప్రత్యేకించబడిన జనాంగము, సపరేటెడ్ పీపుల్, రక్షణ పొందుకున్నవారు. వాకింగ్ ఇన్ సాల్వేషన్, క్రీస్తుతో ప్రయాణం అవుతున్నాం మనం. అప్పుడు క్రీస్తుకి ఏది ఇష్టమో మనం అదే చేస్తాం, క్రీస్తుకి ఏది కావాలో అదే చేస్తాం. ఆయనకి ఏం కావాలండి? వాట్ ఈస్ హిస్ డాక్ట్రిన్? ఆయన సిద్ధాంతం ఏది? ఒకటి సిద్ధాంతం. ఆయన మొట్టమొదటిగా ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, పశ్చాత్తాపం పడండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరు పశ్చాత్తాపం గురించి? ఒక పాపి పశ్చాత్తాపం పొందితే పరలోకం అంతా కూడా సంతోషంగా ఉంటుందంట. వీళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడున్నారు? మనం చదువుకున్నాం కదా, మనం ఎక్కడ సువార్త ప్రకటించాలి? ప్రకటన గ్రంథం 21:8 ఏముందో చూద్దాం రండి. మళ్ళీ ఒకసారి 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు చూడండి, బయటకు వెళ్తారు, పొద్దున్న దగ్గర నుంచి రాత్రి వరకు చెప్తా, జాగ్రత్త వినండి అందరు. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా. పొద్దున్నే లెగుస్తాం, ఇంట్లో టిఫిన్ చేయలే అంటారు, బయటకు వెళ్తాం హోటల్ దగ్గరికి. హోటల్లో కలుస్తామా లేదా మనుషుల్ని? మళ్ళీ అది అయిపోగానే కాఫీయో టీయో తాగుతాం, అక్కడ కలుస్తామా లేదా? మళ్ళీ ఇంటికి వెళ్తాం, ఫ్రెష్ అవుతాం, మళ్ళీ ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్లో మీ కొలీగ్స్ని కలుస్తారా లేదా? చెప్పాలి, కలుస్తారు. అది అయిపోయినాక మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ సాయంత్రము ఏదో పని ఉందని చెప్పి సూపర్ మార్కెట్ వెళ్తారు, అక్కడ కలుస్తారా లేదా జనాన్ని మీరు? మళ్ళీ సాయంత్రం రాత్రి అవగానే మీ ఫ్రెండ్స్ని కలిసేసి మంచి ఇరానీ చాయ్ తాగేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం. కలుస్తారా లేదా? మరి పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంతమందిని కలిసిండ్రు కదా మీరు. ఇప్పుడు మనం చదువుకున్న అలవాట్లు వారిలో ఒక్కటైనా ఉంటుంది కదా. నీ బాధ్యతగా నువ్వు చెప్పొచ్చు కదా, ఇక్కడ నిలబడే చెప్పాలా? నాకు తెలిసి యేసయ్య పరిచర్లో కనుక మీరు చూసినట్లయితే ఆయన పరిచర్ అంతా కూడా ప్రయాణమే, తిరుగుతూనే ఉన్నాడు. మందిరంలో నాకు తెలిసి ఒకటోసారో రెండోసారో కనపడ్డాడు ఆయన, అంతే. కాబట్టి మనము యేసుతో ప్రయాణం అవుతున్నప్పుడు ఆయనకి ఏం కావాలో, ఆయన హృదయంలో, ఆయన హార్ట్ బీట్, ఆయన గుండె చప్పుడు ఏంటంటే తెలుసా? యేసయ్య గుండె చప్పుడు
ఒక పాపి పశ్చాత్తాపం పొందాలి. ఇదే ఆయన గుండె చప్పుడు. ఆయనతో ప్రయాణం అవుతున్న వాడు ఆయన గుండె చప్పుడిని తెలుసుకుంటాడు. ఎవరు అనంటే రక్షణ పొందుకున్నవాడు, రక్షణలో నడిచేవాడు. చివరిగా తన చివరి శ్వాస వరకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా చివరి వరకు తాను నిలబెట్టుకుంటాడు. చూసా, నమ్మకంగా అతను రక్షణ పొందుకుంటాడట. కేవలం ఆదివారం మట్టికే కాదు, కష్టాలు బాధలు వస్తే వణికిపోవటమే కాదు, చివరి వరకు నమ్మకంగా నిలిచేవాడే రక్షణ పొందుకుంటాడు. అందుకనే వాక్యము చాలా ముఖ్యమైనది. సువార్త, క్రీస్తుని గురించిన వార్త, సిలువని గురించిన వార్త ముఖ్యమైనది. ఇఫ్ ఎ పర్సన్ అండర్స్టాండ్స్ అబౌట్ క్రాస్, he will receive salvation, he will walk in salvation, and he will live in salvation up to his last breath. చర్చ్ అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటి? ఇది నా సంఘము అని అంటారు. అది ఎవరి సంఘం? అది క్రీస్తు సంఘం. అది నోబడీ హ్యాస్ రైట్ టు టచ్ దట్. ఎవరికి అధికారం లేదు. అది ఒక క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. అది ప్రత్యేకించబడిన జనాంగం, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. రక్షణ మరి పొందుకున్నారా మీరు? నా లాస్ట్ ప్రశ్న ఇది. చెప్పాలి గట్టిగా. నేను ముగిచ్చేసిన ఇక. థ్యాంక్ గాడ్. ఏమో మీరు మళ్ళీ చెప్పకుండా ఉంటారేమని భయం వేసింది నాకు. కాబట్టి మనం 3 విషయాలు నేర్చుకున్నామండి. ఏంటది? రిసీవింగ్ సాల్వేషన్, వాకింగ్ ఇన్ సాల్వేషన్, లివింగ్ ఇన్ సాల్వేషన్. దేవుడు చిన్ని మాటల్ని దీవించును గాక. ఆమేన్.